ఓ పక్క అంగన్వాడీలు మరోపక్క మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తానని 5 ఏళ్ల క్రితం చొక్కాలు చించుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓ పక్క అంగన్వాడీలు మరోపక్క మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారంలోకి రాకముందు వారికి హామీ ఇచ్చి ఇప్పుడు అధికారం చేపట్టాక మాట మార్చడం ఏంటని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఎలా అన్నారు. వారివి గొంతెమ్మ కోరికలు కాదని న్యాయమైన డిమాండ్లు అని చెప్పుకొచ్చారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తానని 5 ఏళ్ల క్రితం చొక్కాలు చించుకొని వచ్చిన ఎమ్మెల్యే అనిల్ ఎక్కడున్నాడో అంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కార్మికుల సమస్యలపై స్పందించడం లేదని ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ రోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే పని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మనందరి ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యం చెడగొడుతున్నారు. ఇదే జగన్ గతంలో ఏమన్నాడు, వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినా ఈ పని వీళ్ళు తప్ప ఎవరు చేయరు అన్నావు కదా జగన్. మతిపోయిందా, మర్చిపోయావా అని అడుగుతున్నా. వాళ్ళని మనుషుల్లా చూడండి. ఈరోజు 9 రోజులు వాళ్ళు చేయటం న్యాయమైన కోరికలే. మీరు చెప్పిందే మీరు చేస్తాననింది వాళ్ళు అడిగేది, ఇంకోటి కాదే. మరి పోయిన సంవత్సరం మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఆయన చొక్కా చించుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడతాను, కార్మికులే నేనే కార్మికులు, మా ప్రభుత్వం వస్తే వెంటనే వారిని పర్మిట్ చేసేదానికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం అని చెప్పిన అనిల్ అంగన్వాడీలు 23 రోజులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తున్నారు వైసీపీ మంత్రులు, ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, గాడిదలు కాస్తున్నారా మీరు? కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడతాం అనేదైనా చెప్పారా? ఎందుకు ఎమ్మెల్యే చూడనట్టున్నాడు? ఎమ్మెల్యేకి పట్టవా ప్రజా సమస్యలు? ఎమ్మెల్యే కేవలం ఇసుక అమ్ముకోవటం, మొదటి కాలవల్లో కోట్లు దండుకోవటం తప్పేమో తెలుసా? నువ్వు మంత్రిగా ఫెయిల్, ఎమ్మెల్యేగా ఫెయిల్. అట్టర్ ఫ్లాప్ మంత్రివి, అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యేవి. డబ్బు ఎవరి దగ్గర ఉంది? డబ్బు మొదలు ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు డబ్బు పెట్టి ఇప్పుడు దాకా కొనుక్కుంది ఎవరు? నీటిపారుదల మంత్రిగా ఉండి 3,000 చిల్లర కోట్లు సంపాదించుకొని డబ్బు మదంతో రాజకీయం చేస్తుంది నువ్వు. నారాయణ గారు కాదే. ఈ రోజుకి నారాయణ గారు ఒకరు కొనలేదే. నువ్వు ఎంతమందిని కొని ఉన్నావు అందరికీ తెలుసు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినావు అందరికీ తెలుసు. నారాయణ విమర్శించే ముందు నీ సంగతి నువ్వు చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నా.